ప్రపంచ మానవాళిని పాపముల నుంచి రక్షించుటకై రక్తం చిందించి శిలువ మరణం పొందిన యేసుక్రీస్తు మూడవ రోజు సజీవుడై పునరుత్థానాన్ని పురస్కరించుకుని కథోలికులు ఈస్టర్ వేడుకలను జరుపుకుంటారని గుంటూరు బిషప్ చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. ఫిరంగిపురం బాలయేసు దేవాలయంలో యేసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవం పురస్కరించుకుని శనివారం రాత్రి నిర్వహించిన దివ్యపూజాబలిలో బిషప్ చిన్నాబత్తిని భాగ్యయ్య భక్తులను ఉద్దేశించి వాక్యోపదేశం చేశారు. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు భూమిపై మరియతల్లి గర్భాన జన్మించాడని చెప్పారు. పాపాలను ప్రక్షాళన చేయడం కోసం ఎన్నో కష్టాలు, బాధలు భరించారని, శిలువను మోసి దానిపై మరణించాడని, మూడో రోజు మరణాన్ని జయించాడని వివరించారు. పూజా బలిలో బాలయేసు విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి, గ్రామ క్రైస్తవులు పాల్గొన్నారు. వెలిగించుకోవాలి. అప్పటి వరకు కూడా ఈ పాస్కా క్రీస్తు కృపస్థితిని మనం చూస్తూ గౌరవించుకుందాం. సజీవంతో లేచాడు అన్నటువంటి తెలుసుకున్న తర్వాత కనిపించిన తర్వాత అప్పుడు కానీ వాళ్ళలో తమ యొక్క విశ్వాసం పటిష్టంగా చేయలేని మరి చేయడానికి కూడా సాక్ష్యాన్ని ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. మగ్ధలేనను ప్రేమ మగ్ధలేనకున్నటువంటి ప్రేమ మనకు కూడా ఉండాలి. ప్రియ సహోదరి ఆమె ఇతర వారొక ముందే అక్కడికి వచ్చింది. ఎంత ప్రేమ ప్రభుత్వం. ఆమె ప్రభువు లేచాడన్నటువంటి సంగతి తెలుసుకోకపోయినా ప్రభువు కోసం తనకున్నటువంటి ప్రేమ తెల్లవారుజామున ఆమె ఆ విధముగా వచ్చి ప్రభువుని కనుగొనడానికి బయలుదేరి. అందుకే ప్రభు ఆయనకు ఎవరు పిలుస్తున్నాడు? మరియమ్మ అని